మేమే యువరాణులమంటూ ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు వస్తారు. అయితే ఆ ముగ్గురు కూడా అన్ని రకాల పరీక్షల్ని సేమ్ ఒకేలాగా ఎదుర్కొంటారు. అయితే ఆ ముగ్గురిలో ఎవరు అని తేల్చలేకపోవటంతో కొద్ది రోజుల సమయం ఇవ్వమని హర్ష అడుగుతాడు. ఇక చామంతి, ప్రేమ్ ఇద్దరు కిచెన్‌లో మాట్లాడుకుంటూ ఉంటారు. మేము యువరాణులమంటూ ముగ్గురు వచ్చారు కచ్చాం. ఖచ్చితంగా ఎవరో ఒప్పందించిన తర్వాతే వాళ్ళు ఇలా వచ్చారనిపిస్తోంది అని ప్రేమ్ అంటే, వాళ్ళు మోసం చేసి యువరాణిని నిరూపించుకోలేరు ప్రేమ్ బాబు. మన దగ్గర రాజగ్రంథం ఉంది కదా! వాటిల్లో ఉన్న పరీక్షల్ని మన పరీక్షలతో కలిపేద్దాము. అప్పుడు వాళ్ళు ఫేకా, నిజమా అనేది మనం ఇట్టే కనిపెట్టేయొచ్చు. ఎందుకంటే రాజగ్రంథం మన దగ్గర ఉంది కదా! అని చామంతి చెప్తుంది. అందులో లేని పరీక్షల్ని, కొత్త పరీక్షల్ని చామంతి అందులో ఎంటర్ చేస్తుంది. తర్వాత ఆ ముగ్గురు అమ్మాయిలు, రోజా అందరూ కూడా హాల్‌లో నిలబడి ఉంటారు. చామంతి చేతిలో రాజగ్రంథం ఉంటుంది. మీరు యువరాణి అని నిరూపించుకోవటానికి మొట్టమొదట పెట్టే పరీక్ష వాయు సంహన అని చామంతి చెప్తుంది. అంటే ఒక పెట్టె తీసుకువస్తాము. ఆ పెట్టెలో 5 నిమిషాలకు పైగా ఎవరైతే కూర్చొని ఉంటారో వాళ్ళే యువరాణి అని నిరూపించబడుతుంది. ఎందుకంటే యువరాణి వారికి అలా 5 నిమిషాల పైగా పెట్టెలో గాలి లేకుండా కూర్చోవటం అలవాటంట. మీలో ఎవరికి ఆ అలవాటు ఉందో వాళ్ళే యువరాణి అని తేలిపోతుంది. ముందుగా ఈ పెట్టెలోకి ఎవరు వచ్చి కూర్చొనున్నారు అని చామంతి చెప్తుంది. అలా ఒక పెట్టె తీసుకురావటం, అందులో రోజా, ఆ ముగ్గురు అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు కూర్చొని ఉంటారు. అయితే అందరూ కూడా ఊపిరాడక విలవిల్లాడిపోతూ ఉంటారు. చామంతి ఇదంతా కూడా గమనించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మీలో అసలైన యువరాణి మాత్రమే బయటికి వస్తారు. ఫేక్ యువరాణులు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా ఈరోజైతే యువరాణి ఎవరో తేలిపోవాల్సిందే అని చామంతి అనుకుంటూ చూస్తూ ఉంటుంది. మరి రోజాతో సహా అందరూ కూడా ఫేక్ యువరాణులే అని తెలిసిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.